ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. అతను మిమ్మల్ని కొట్టాడు అనడానికి ఆధారాలు ఏమున్నాయి? ఈ దెబ్బలున్నాయి మేడం. ఆయన చెప్పింది తప్పు అని ఎత్తి చూపించడానికి మీ ఒంటి మీద ఈ గాయాలున్నాయి. ఇవి ఆయన తప్పు అని ఎత్తి చూపిస్తున్నాయి. మరి అతని ప్రేమను చూపే వందల సాక్ష్యాలు కూడా ఉన్నాయి. చూపించమంటారా? ఇందాక నెల లెక్కల గురించి మాట్లాడితేనే మీ అడ్వకేట్ గారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మీ ఆత్మాభిమానం వాటి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ నా విన్నపం ఏంటంటే మీరు ఇప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఆయనతో కలిసుంటే మీకు ఖర్చులు పద్దులు తెలియకుండా గడిచింది. కానీ మరి ఇప్పుడు విడాకులు తీసుకుంటే ఇందాక చెప్పిన లెక్కల ప్రకారం మీకు ఏ 20,000 లేక ఎంతో రావచ్చు. అంతకు మించి అయితే కష్టం. మీ అడ్వకేట్ గారు 20కి మీ ఆత్మాభిమానాన్ని నేను వెలకడుతున్నాను అని అన్నారు. అలా నేను చెయ్యలేదు. మీరే 1,00,000కో ఎంతకో వెలకట్టారు. శైలజ గారు, అసలు నా ఉద్దేశం అయితే మిమ్మల్ని ఉద్దేశించి చెప్పడం లేదు. కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆత్మాభిమానం ఉన్న స్త్రీ అయితే భర్తనే వద్దని అనుకున్నాక అతని డబ్బు అదే భరణం కావాలని అస్సలు అనుకోదు. మళ్ళీ నొక్కి బక్కాణించి చెప్తున్నాను. ఆత్మాభిమానం ఉన్న స్త్రీ అయితే. కాబట్టి నేను చెప్పేదేంటంటే మీరు మళ్ళీ ఒకసారి తీరిగ్గా ఆలోచించుకుంటే. యువర్ ఆనర్, ఝాన్సీ గారు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. నా క్లయింట్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్లీజ్ స్టాప్ చేయమని చెప్పండి. చూడండి శైలజ గారు, ఎవరో ఏదో చెప్పారని కన్ఫ్యూజ్ అయ్యి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోకండి. ఎందుకంటే తర్వాత జరగబోయే నష్టాన్ని అనుభవించేది మీరే. ఝాన్సీ, ప్లీజ్ స్టాప్ ఇట్. కేసు గెలవడం చేతకాక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? సైలెన్స్. మృణాళిని గారు, బిహేవ్ యువర్ సెల్ఫ్. The court is adjourned. We'll meet on next Thursday.